నమో భగవతే వాసుదేవాయ. మనం ఇవాళ జగన్నాథాష్టకం ఇందులో 4వ శ్లోకం చెప్పుకుంటున్నాం. కృపాపారావారః స జలద శ్రేణి రుచిరో రమావాణీ రామః స్ఫురదమల పంకేరుహముఖః. కృపాపారావారః, జగన్నాథస్వామి కృపాసాగరుడు, కృపా సముద్రం వంటివాడు. అంటే అంతులేని అనంతమైన దయగలవాడు. కృపాపారావార. భాగవతంలో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకంలో చెప్తున్నారు భగవంతుడు ఎంత కృప కలిగిన వాడు. అహోబకీయం స్తనకాలకూటం జిగాంసయ అపాయయత్యప్యసాధ్వి లేభే గతిం దాతృచితం తథోన్యం కంవాదయాళుం శరణం వ్రజేమ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ బకీ అంటే పూతన. ఎందుకు బకీ అని పిలుస్తున్నారు? బకాసురుడు చెల్లెల, ఆవిడ పేరు బకీ కూడా, అక్కో చెల్లెలో సోదరి. అహోబకీయం స్తనకాలకూటం, ఆవిడ కాలకూట విషాన్ని స్తనాలకు వక్షోజాలకు రాసుకొని జిగాంశయ ద్వేషంతో, భగవంతుడి మీద ద్వేషంతో, భక్తుల మీద ద్వేషంతో చంపడానికి వచ్చింది చిన్నపిల్లల్ని, ముఖ్యంగా భగవంతుడిని. అపాయయత్, కానీ పాలు తాగించింది. అంటే స్తనములకు విషం రాసుకొని కృష్ణుడికి పాలిచ్చింది. జిగాంసయ అపాయయత్యప్యసాధ్వి, అసాధ్వి. మనము సాధ్వి అంటే సాధుభావం కలిగినది అని అర్థం. అసాధ్వి అంటే ఏమాత్రము కూడా సాధు లక్షణాలు లేవు, కేవలం వేషం మాత్రమే మంచిగా వేసుకొని లక్ష్మీదేవిలాగా వచ్చింది, కానీ అసాధ్వి. అయితే అటువంటి పూతనను భగవంతుడు సంహరించాడు. కానీ ఆవిడికి అత్యుత్తమమైన గతి లభించిందట. లేభే గతిం దాతృచితం తతః. ఆవిడికి ఆ తర్వాత, మరణించిన తర్వాత ధాతృచితం, ఆవిడికి ఆధ్యాత్మిక లోకంలో ఒక ధాత్రిగా, ఆధ్యాత్మిక లోకంలో ఒక తల్లి లాంటి, ధాత్రి అంటే నర్స్ అంటాం కదా మనం, ఒక తల్లి లాంటి స్థానం భగవంతుడు ఆవిడకి ఇచ్చాడు. లేబే గతిం దాతృచితం తతోన్యం కంవాదయాళుం శరణం వ్రజేమ. అటువంటి భగవంతుడు, అతని కంటే దయగలవాడు ఇంకెవరుంటారు? కంవాదయాళుం శరణం వ్రజేమ. అటువంటి దయగలిగిన భగవంతుణ్ణి నేను శరణు వేడుతున్నాను అని ఈ శ్లోకం యొక్క భావం. అంటే చంపడానికి వచ్చిన వాళ్ళను ఏం చేస్తాం? సహజంగా మనం చంపుతాం, లేదంటే వాళ్ళకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాము, లేదంటే వాళ్ళ నుంచి పారిపోతాము, లేదంటే వాళ్ళని ఏ రకంగా కూడా మనము పట్టించుకోము. కానీ భగవంతుడు చంపడానికి వచ్చిన ఈ పూతనను కూడా ఉద్ధరించి ఆవిడికి ఆధ్యాత్మిక లోకంలో తల్లి లాంటి స్థానం ఇచ్చారు. మనం చెప్పుకుంటాం చాలాసార్లు 7 రకాల తల్లులు అని. వాళ్ళల్లో ధాత్రి కూడా ఒక రకమైన తల్లి, మనందరికీ తెలుసు. అటువంటి స్థానం ఇచ్చాడు. కాబట్టి ఇతని కంటే కూడా గొప్ప దయగలవాడు ఇంకెవరుంటారు అని. కృపాపరావారః స జలద శ్రేణి రుచిరో. ఎలా ఉన్నాడంటే నీలమేఘంలా ఉన్నాడట. సజల అంటే జలంతో ఉన్న, జలద అంటే జలమిచ్చేది, అంటే వర్షమిచ్చేది, వర్షమిచ్చేది మేఘం. స జలద శ్రేణి అంటే సమూహం. రుచిరః, ఈయన యొక్క దేహం ఎలా ఉందంటే నీలి మేఘముల సమూహంలాగా ఉంది. ఎన్నో నీలి మేఘాలు ఒక్క చోట కలిపితే ఎలా ఉంటాయో అంత అందంగా ఉన్నాడట. స జలద శ్రేణి రుచిరో, అటువంటి నీలి మేఘంలా ఉన్నాడు భగవంతుడు. రమావాణీ రామః, ఈయన రమాదేవికి అంటే లక్ష్మీదేవికి, వాణి అంటే సరస్వతీదేవికి, రమావాణీ రామః వాళ్ళిద్దరికీ కూడా ఆనందం కలిగించేవాడు. రమాదేవికి సరస్వతీదేవికి ఇద్దరికీ ఆనందం కలిగించేవాడు. మనందరికీ తెలుసు
జగన్నాథుడు విష్ణువు, కృష్ణుడు, లక్ష్మీకాంతుడు, లక్ష్మీదేవికి భర్త, లక్ష్మీదేవికి ఆనందం కలిగించేవాడు. కానీ సరస్వతీదేవికి కూడా ఈయనే భర్త. దివ్యా సరస్వతి, ఆధ్యాత్మిక లోకంలో ఉండే ఆవిడ పేరు దివ్యా సరస్వతి. మనం ఇక్కడ ఎవరినైతే మనం భారతి అని పిలుస్తూ ఉంటామో, బ్రహ్మదేవుడి భార్య, ఆయన ఆ దివ్యా సరస్వతి, ఆవిడ ఆ దివ్యా సరస్వతి యొక్క అంశ మాత్రమే. కాబట్టి నిజానికి సరస్వతీదేవికి కూడా భర్త భగవంతుడే, దేవాది దేవుడు. రమావాణి రామ, మనకు భాగవతంలో కొన్ని చోట్ల సరస్వతీదేవి ప్రస్తావన వస్తుంది. ఒక చోట చెప్తున్నారు, హారం సరస్వతీ పద్మం అజో నాగాశ్చ కుండలే. లక్ష్మీదేవి పాల సముద్రంలో నుంచి పుట్టినప్పుడు ఆ లక్ష్మీదేవికి సరస్వతీదేవి హారం సమర్పించింది. అలాగే నాగలోకవాసులు కుండలాలు సమర్పించారు అని చెప్తున్నారు. అక్షమాలాం మహారాజా సరస్వత్యవ్యయాత్మన. ఇంకొక చోట చెప్తున్నారు, సరస్వతీదేవి వామనుడికి అక్షమాల ఇచ్చింది, జపమాల ఇచ్చింది అని. ఈ ఇద్దరు సరస్వతులు ఎవరు? లక్ష్మీదేవికి హారం ఇచ్చిన ఆవిడే, వామనుడికి కూడా ఈ అక్షమాల ఇచ్చింది. ఆవిడ జనరల్గా ఇరా ఈషే అని బ్రహ్మదేవుడిని చెప్తుంటారు. ఇరా అనే పేరుతోటి, భారతి అనే పేరుతోటి ఆ సరస్వతీదేవిని పిలుస్తూ ఉంటాం, వాగ్దేవి అనే పేరుతోటి. కానీ నిజానికి పురాణాల్లో కొన్ని చోట చెప్పబడింది సరస్వతీదేవికి నాథుడు కూడా భగవంతుడే. నిజానికి అందరి నాథుడు భగవంతుడే. రమావాణి రామ, ఆ విధంగా వాణీ రామ, వాణీ రమణుడు కూడా జగన్నాథుడే, కృష్ణుడే. ఆవిడ వేదమాత, ఈయన వేదముల వల్ల తెలియబడేవాడు. ఆవిడ గాయత్రి, ఈయన ఆ గాయత్రి మంత్రంలో చెప్పబడినవాడు. ఆవిడ శృతి, ఈయన శృతికాంతుడు. ఆ విధంగా సరస్వతీ రమణుడు, వాణీ రమణుడు కూడా జగన్నాథుడే. మన చైతన్య చరితామృతం ఆది లీలలో ఒక మంచి చక్కటి శ్లోకం చెప్పబడింది. జియాత్ కైశోర చైతన్యో మూర్తిమత్యా గృహాశ్రమాత్ లక్ష్మ్యార్చితోథ వాగ్దేవ్య దిశం జయశ్చతాత్. కైశోర చైతన్యుడికి జయము జయము చెప్తున్నారు ఇక్కడ. మూర్తిమత్యా గృహాశ్రమాత్ లక్ష్మ్యార్చిత, ఇంట్లో లక్ష్మీదేవితో పూజించబడ్డాడు. వాగ్దేవి చేత, వాణి చేత, సరస్వతి చేత దిశం జయశ్చతాత్, ఆయన ప్రపంచమంతా జయించబడ్డాడు. లక్ష్మీదేవితో ఇంట్లో సేవించబడ్డాడు, ప్రపంచమంతా సరస్వతితో జయించబడ్డాడు. అంటే ప్రపంచమంతా ఆ చైతన్య మహాప్రభు తన యొక్క బోధనలతోటి గొప్ప గొప్ప పండితుల్ని, విద్వాంసుల్ని, కేశవ కాశ్మీరి లాంటి పండితుల్ని జయించాడు. లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇద్దరు కూడా ఆయన భార్యలే, ఆయన్నే సేవిస్తున్నారు. ఒక ఆవిడ ఇంట్లో, ఒక ఆవిడ బయట అని ఈ శ్లోకంలో. అటువంటి చైతన్య మహాప్రభువుకు జయము జయము. ప్రత్యేకించి కైశోర చైతన్య అంటున్నాడు. అంటే కైశోరంలో, యవ్వనంలో, ఆయన యవ్వనంలో పండితుడిలాగా అందరికీ నవ్య న్యాయం పాఠాలు చెప్పి నవద్వీపంలో వాళ్ళందరికీ విద్వాంసులుగా తయారు చేయడానికి తను కూడా ఒక అధ్యాపకుడిలాగా బోధించాడనమాట. ఆ లీలలు చెప్పబోతూ ఈ విధమైన మంగళాచరణంతో ఆయన మొదలుపెట్టారు. కాబట్టి సరస్వతీ రమణుడు, లక్ష్మీ రమణుడు ఇద్దరు కూడా విష్ణువే. రమావాణీ రామ స్ఫురదమల పంకేరుహ ముఖ. ఈయన ముఖము ఎలా ఉంది అంటే ఒక పద్మంలాగా. పంకం అంటే మట్టి, పంకజం అంటే మట్టి నుంచి పుట్టింది, తామర పువ్వు, కలువ పువ్వు అలా ఉంది, ఎంతో చక్కగా. కానీ తామర పువ్వు కూడా ఎంత అందంగా ఉన్నా కూడా దానికి ఎంతో కొంత మట్టి ఉంటుంది, మలం ఉంటుంది. ఇక్కడ ఏమన్నారు? అమల పంకేరుహ ముఖ. ఈయన ముఖము తామర పువ్వులాగా ఉంది, కానీ ఏమాత్రం దోషం లేదు, ఏమాత్రం మట్టి లేదు, అలా ఉందన్నమాట. భగవంతుడి శరీర అవయవాలన్నిటినీ కూడా కలువ పూలతోటి, తామర పూలతోటి పోల్చి చెప్పడం మనం అనేక చోట్ల చూస్తూ ఉంటాం.
భాగవతంలో, ఇతర పురాణాల్లో అనేక చోట్ల. తర్వాత అనేక పద్యాల్లో, శ్లోకాల్లో, పాటల్లో కూడా ఇదే అన్ని భాషల్లో కూడా పాడుకుంటుంటారు. ఉదాహరణకు మనం ఉత్తర భారతదేశానికి వెళ్తే అవధీ భాషలో, అవధీ బోలిలో చెప్పుకుంటుంటారు. తులసీదాసు రాసిన ఈ ప్రసిద్ధమైన పాట నవ కంజలోచన కంజముఖ కర కంజ పద కంజారుణం అని. కంజలోచన కళ్ళు ఎలా ఉన్నాయి? తామర పువ్వులాగా. కంజముఖ ముఖం ఎలా ఉంది? తామర పువ్వులాగా. కర కంజ చేతులు ఎలా ఉన్నాయి? తామర పువ్వులాగా, తామర రేకుల్లాగా. పద కంజారుణం కాళ్ళు ఎలా ఉన్నాయి? అలాగే ఉన్నాయి. అందుకే కుంతీదేవి కూడా ప్రార్థించేటప్పుడు చెప్తోంది, నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. ఆయన నాభి కూడా తామర పువ్వులాగా ఉంది. అందుకే మనం భగవంతుడిని ఈ ప్రపంచంలో అన్నిటికంటే అందమైన పువ్వు అది కలువ పువ్వు, తామర పువ్వు. అందుకే భగవంతుడిని కూడా, భగవంతుడి యొక్క అవయవాలు ఎంత సుందరంగా ఉన్నాయో మనం చెప్పాలి అంటే మనం చూస్తూ ఉండే వస్తువులతోటి వాటిని పోల్చి చెప్తే మనకు అర్థమవుతుంది. ఈ విధంగా ఇవి ఇలా చెప్పబడ్డాయి భగవంతుడి అవయవాలు. స్ఫురదమల పంకేరుహముఖ. ఇంకా చెప్తున్నారు సురేంద్రైరారాధ్య, దేవతలతోటి కొలువబడేవాడు, దేవతల చేత పూజించబడేవాడు. సురులంటే దేవతలే కాదు, సురులంటే ఋషులు కూడా. సురులంటే గొప్పవాళ్ళు, సురులంటే భక్తులు. కాబట్టి అటు ఆ గొప్పవాళ్ల చేత, భక్తుల చేత, దేవతల చేత, ఋషుల చేత నిత్యము ఆరాధించబడేవాడు ఈ జగన్నాథ స్వామి. సురేంద్రైరారాధ్య శృతిగణ సీక గీత చరితో. శృతిగణ, శృతి అంటే ఏమిటి? వేదములు. శృతి గణములు అంటే వేద కన్యలు. శృతి గణములు. శృతిగణ శీఖ, శీఖం అంటే పిచ్చం. మనం దీన్ని ఒక్కోసారి శీఖ అంటుంటాం కదా, తలకుండే పిచ్చం. శృతిగణ శీఖ అంటే వేదాలన్నిట్లో గొప్పవి. వేదాలన్నిట్లో గొప్పవి. వేదాలు 4 భాగాలుగా ఉంటాయి. సంహితలు, అరణ్యకములు, ఆ తర్వాత ఉపనిషత్తులు, 4వది ఏంటి? బ్రాహ్మణములు. బ్రాహ్మణములు, అరణ్యకములు, సంహితలు, ఉపనిషత్తులు. వీటన్నిటిలో ఉపనిషత్తులు గొప్పవి. ఎందుకు ఉపనిషత్తులు గొప్పవి? ఉపనిషత్తుల్ని వేదాంతము అంటే వేదం యొక్క సారాంశము అని చెప్పబడ్డారు. కొన్ని సంహితల తర్వాత, కొన్ని అరణ్యకాల తర్వాత, కొన్ని బ్రాహ్మణముల తర్వాత చివరిలో ఒక ఉపనిషత్తు వస్తుంది. ఇక్కడంతా ఏం చెప్పారో అక్కడ అది క్లుప్తంగా చెప్పబడింది. అటువంటి ఉపనిషత్తులు కీర్తిస్తున్నాయి ఎవరిని? ఈ జగన్నాథుణ్ణి. ఇక్కడ చెప్తున్నారు సురేంద్రైరారాధ్య శృతి గణ శిఖా గీత చరితో. అలా ఉపనిషత్తుల చేత కొలువబడిన వాడు భగవంతుడు కూడా భగవద్గీతలో చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానం అపోహనం చ. నేను అందరి హృదయాల్లో అంతరాత్మలాగా ఉన్నాను. నా నుంచే స్మృతి, జ్ఞానము, మరుపు కూడా నా నుంచే వస్తున్నాయి. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో. అన్ని వేదముల చేత తెలియబడిన వాడిని నేనే. వేదాంతకృత్, వేదాంతాన్ని రచించింది నేనే. వ్యాసదేవుడిలాగా వచ్చి బ్రహ్మసూత్రాలు రాసింది నేనే. వేదాంతకృత్ వేద విదేవచాహం. వేదములు తెలిసిన వాడిని నేనే. ఎందుకంటే వేదాలు నా గురించే చెప్తున్నాయి. నా గురించి నాకంటే ఇంకెవరికి ఎక్కువ తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. కాబట్టి నేనే వేదముల ద్వారా తెలియబడిన వాడిని. ఇంకొక చోట చైతన్య చరితామృతంలో ఒక శ్లోకం చెప్పారు. మొదట్లోనే మంగళాచరణ శ్లోకం. అక్కడ ఏం చెప్తున్నారంటే యదద్వైతం బ్రహ్మోపనిషది తదప్యస్య తనుభా. ఏదైతే బ్రహ్మము, అద్వైతము అని ఉపనిషత్తుల చేత చెప్పబడుతున్నదో అది ఈ దేవదేవుడు జగన్నాథుడు కృష్ణుడి యొక్క తనుభా, శరీర కాంతి మాత్రమే. భా అంటే కాంతి, తను అంటే శరీరం. ఏదైతే బ్రహ్మము 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 అని ఉపనిషత్తుల్లో మళ్ళీ మళ్ళీ చెప్పబడిందో ఆ బ్రహ్మము ఈయన శరీర కాంతి. య ఆత్మాంతర్యామి పురుష ఇతి సోస్యాంశ విభవ. ఏదైతే అంతరాత్మ, అంతరాత్మ అందరి హృదయాల్లో అంతరాత్మ పరమాత్మ అని చెప్పబడిందో ఆ పరమాత్మ ఈయన యొక్క అంశ వైభవమే.
సోస్యాంస విభవ షడైశ్వర్య పూర్ణాయ ఇహ భగవాన్ స స్వయం అయం. ఎవరైతే షడైశ్వర్య పూర్ణుడు ఉన్నాడో ఆ స్వయం భగవంతుడితడే. సై గౌర, సై కృష్ణ, సై జగన్నాథ్. ఆయనే చైతన్య మహాప్రభు, ఆయనే కృష్ణుడు, ఆయనే జగన్నాథుడు. నా చైతన్యాత్ కృష్ణాత్ జగతి పరతత్వం పరమిహ. అట్లా చైతన్య మహాప్రభువు కంటే, కృష్ణుడి కంటే ఈ జగత్తులో ఇంకొక పరతత్వము లేదు. ఆయనే పరతత్వము, బ్రహ్మము, పరమాత్మ, భగవంతుడు అని పిలువబడే పరతత్వము, అద్వయ జ్ఞానము అతడే. అతనిని మించిన వాడు ఇంకొకడు లేడు. కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తున్నాడు, నత్త పరతరం కించిత్. నన్ను మించిన వాడు ఇంకొకడు లేడు, నాకంటే పరతత్వము ఇంకొకడు లేడు అని. కాబట్టి జగన్నాథ స్వామి గురించి ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఆయన కృపాసాగరుడు. వేషభావం కలిగిన వారిని కూడా ఉద్ధరించి వాళ్లకు ఆధ్యాత్మిక లోకంలో మహోన్నత స్థానం కల్పించాడు, పూతనకు కల్పించినట్లుగా. ఆయన నీలి మేఘం లాంటి ఛాయ కలవాడు, అసితాంబుద సుందరాంగం అంటాడు కదా, అట్లా ఘనశ్యాముడు భగవంతుడు. లక్ష్మీకాంతుడు, వాణీరమణుడు. ఆయన ముఖం విప్పారిన కలువ పువ్వు లాంటిది, కానీ ఏమాత్రం దోషం లేనిది. కలువ పువ్వుకైనా ఎక్కడైనా దోషం ఉండొచ్చు, మట్టి అంటుకొని ఉండొచ్చు, కానీ ఈయనకు దోషం లేదు. తర్వాత దేవతల చేత, ఋషుల చేత, భక్తుల చేత, గొప్పవాళ్ల చేత ఆరాధించబడేవాడు, ఉపనిషత్తులతోటి కీర్తించబడేవాడు. అటువంటి జగన్నాథ స్వామి నయనపథగామి భవతుమే. ఓ జగన్నాథ స్వామి, నాకు అనుగ్రహం ఇవ్వు, నాకు దర్శనమివ్వు, నా కళ్ళతోటి నిన్ను చూడనివ్వు, నన్ను అనుగ్రహించు, నన్ను కటాక్షించు అని ఇక్కడ మకుటం అంటారు కదా, ఆ చివరి ఈ అష్టకంలో ప్రతి శ్లోకంలో చివరి పాదం జగన్నాథ స్వామి నయనపథకామి భవతుమే. ఓ జగన్నాథ స్వామి, నా కళ్ళకు కనిపించు, నాకు దర్శనమివ్వు, నీ దర్శనంతో నన్ను కూడా అనుగ్రహించు. ఏ విధంగా అయితే వేద కన్యలను అనుగ్రహిస్తున్నావో, ఏ విధంగా అయితే లక్ష్మీదేవిని అనుగ్రహిస్తున్నావో, ఏ విధంగా అయితే గొప్పవాళ్లను, ఋషులను, దేవతలందరినీ అనుగ్రహిస్తున్నావో, అలా నన్ను కూడా అనుగ్రహించు అని ఈ భక్తుడు ప్రార్థిస్తున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.